టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల లక్షటిపేట పట్టణ స్థానిక విశ్రాంత భవనం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఆప్షన్ సభ్యులుగా ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టౌన్ ప్రెసిడెంట్ ఎండి ఆరిఫ్ వారి పేరును ప్రకటించారు. బీసీ వర్గానికి చెందిన చింత సువర్ణ నరసింహాచారి, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన సయ్యద్ తైసిన్, క్రిస్టియన్ మైనారిటీ నక్క జాకబ్ కోఆప్షన్ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ సందర్భంగా బియ్యాల తిరుపతి జిల్లా అధికార పార్టీ ప్రతినిధి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూర్ రాజేశ్వరి, వెంకట్, స్వామిగౌడ్, చెల్లా నాగభూషణం, కౌన్సిలర్లు తోట సువర్ణ రమేష్, గోపి సుజాత, రమేష్, పెండం పద్మ, రాజు, బోడ రాజు, బిర్దుల సత్యనారాయణ, శనివారం చిన్నయ్య, చింత అశోక్ కుమార్, జాకీర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చైర్మన్ అంజలి నర్సన్న గారికి, కృష్ణబండ గారికి, ఆరిఫ్ అన్న గారికి, ఇక్కడున్న కౌన్సిలర్లకు, వెంకటస్వామి గారికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. కొత్తగా ఎన్నికైన ఆప్షన్ మెంబర్స్కి సార్ ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి. పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అందరు పనిచేస్తారు, కానీ అందరికి ఒకటేసారి పదవులు రావు. వచ్చిన వాళ్ళకు మనము సంతోషపడాలి. వెనక ముందు అందరిని ఆలోచిస్తాడు. ఎందుకంటే తండ్రిలాగా చూసుకుంటాడు, మనల్ని పిల్లలలాగా చూసుకుంటాడు. తండ్రి మనకు తండ్రి లాంటి వాడు. మనల్ని ఏదన్నా మనం వారికి ఏ సమస్య చెప్పుకున్నా వీళ్ళు నా పిల్లలన్న దృష్టితోటి చూసుకుంటారు. వారు అంతటి గొప్ప మనసున్న మనిషి మన ఎమ్మెల్యే గారు. వారికి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మనం కొత్తగా ఎన్నుకోబడ్డ కోఆప్షన్ మెంబర్లకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మన సారు ఎవరి పేరైతే ప్రకటించిందో వారికి మనం ఆమోదం తెలుపుదాం. థ్యాంక్ యూ. మున్సిపాలిటీలో మరి గౌరవ ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మరి ఈరోజు మరి కోఆప్షన్ సభ్యులను ఎన్నిక చేయడం జరిగింది. మరి ఈరోజు అటువంటి పెద్దలు నాగభూషణం గారి, అధ్యక్షుడు ఆరిఫ్ అన్న గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కోఆప్షన్ సభ్యులకు, మీడియా మిత్రులకు, వెనక ఉన్న కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మరి మనం మొన్న జరిగిన ఎలక్షన్లో మనకు భారీ మెజారిటీతో 11 మందిని గెలిపించాం. మరి ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్గా మనం గెలుపొందాం. కాబట్టి మరి మన పెద్దలు చెప్పిన విధంగా మరి మన కోఆప్షన్లు ఇచ్చి మరి 11 తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన సభ్యులకు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు చేతులు బట్టి మన సభ్యులను ఎన్నుకొని మనం గౌరవంగా అక్కడ మనం దండలేసి వాళ్లకు స్వాగతం ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి మనకు ఒక అదృష్టశాత్తు మనకు దొరికినటువంటి ఎమ్మెల్యే మరి చాలా గొప్ప వ్యక్తి. మరి ఇక్కడ ఉన్న ఈరోజు లక్షటిపేట మున్సిపాలిటీలో మండలి కానీ, మున్సిపాలిటీ కానీ కోట్ల నిధులు ఇచ్చి ఏ రోడ్లు కానీ ఎక్కడ కానీ ఒక న్యూసెన్స్లో కాంప్రమైజ్ కాకుండా ఎందరో పోయి సార్ ఇది కావాలి అది కావాలి, సో దేనికి సువా లేకుండా నేను చేసే చూపిస్తానని చెప్పి ఎక్కడనైతే అంకటిపల్లి కాడ బస్సు వెళ్తుందో ఆడ నుంచి ఇక్కడ అనిత హోటల్ కాడికి బస్సు వెళ్ళే దారి సో చూపించింది. కాబట్టి అంత పెద్ద గొప్ప వ్యక్తిని మరి మరొకసారి సో మనం భారీ మెజారిటీతో గెలిపించి ఆయన విజయానికి మనం ఉండాలని. మరి మొన్నటికి మొన్న సత్యనారాయణ స్వామి టెంపుల్ సువా ఎక్కడ అక్కడి సభల సువా ప్రకటించి 75 కోట్లు తెచ్చి రంగరంగ వైభవంగా నరసింహాచారిని కాంగ్రెస్ పార్టీ నుండి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు నిర్ణయించడం జరిగింది. అలాగే పోయినసారి కౌన్సిలర్గా ఉండే వారి అనుభవం పార్టీకి అవసరం కాబట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి మైనార్టీ, ముస్లిం మైనార్టీ తరఫు నుండి మరి గౌరవనీయులు తైసిన్ గారు మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు లేని విధంగా
ఎవరికి ఆలోచన రాని విధంగా మరి క్రిస్టియన్ మైనార్టీ తరఫు నుండి కూడా లక్ష్మీపేట మున్సిపాలిటీకి ఒక కాప్షన్ మెంబరు ఇవ్వాలని వారి మంచి ఆలోచనతోని ఈరోజు క్రిస్టియన్ మైనార్టీ తరఫు నుండి నక్కా జాకబ్ గారిని ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఈరోజు మరి మా కాప్షన్ మెంబర్ల మీద మా కౌన్సిలర్ల మీద మరి ఏదైతే నమ్మకంగా ఈ పదవి మీకు ఇచ్చారో వారికి మా లక్ష్మీపేట మున్సిపాలిటీ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా చైర్మన్ దొంత అంజలి గారికి, వైస్ చైర్మన్ రాజేశ్వరి వెంకటస్వామి గారికి, మరి పెద్దలు మా గౌరవనీయులు మా గురువు గారు చల్ల నాగభూషణం గారికి, అలాగే నర్సన్న గారికి, మరి పేరున అందరికీ కౌన్సిలర్కి అందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ మరి ఎక్కడ లేని విధంగా ఎన్నడూ జరగని విధంగా మరి మా లక్ష్మీపేట గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. మరి అందరూ ప్రజలకు తెలుసు, మంచిర్యాల నియోజకవర్గం 119 నియోజకవర్గాల్లో అభివృద్ధిలో ముందు వరుసలో ఉండాలని ఒకే ఒక పట్టుదలతోని మరి గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు ఈరోజు పనిచేయడం జరుగుతుంది. ఫండ్స్ ఎక్కడ 1500 నుండి 2000 కోట్లతోని ఫండ్ తీసుకొచ్చి మరి మంచిర్యాల నియోజకవర్గానికి పనులు చేయడం జరుగుతుంది. మరి అలాంటి నాయకుడు ఈరోజు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఏదైతే లక్ష్మీపేటలో కాలేజ్ కానివ్వండి, హై స్కూల్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఏది చూసినా కూడా ముందు వరుసలో మా మంచిర్యాల నియోజకవర్గం ఉంటుందని మరి రాబోయే రోజుల్లో గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారికి మరి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానానికి కూడా మేము విన్నవించుకుంటాము. అందరము ఒకే ముక్త కంఠంతో ముఖ్యమంత్రి గారికి ఇది ఒకటి రిక్వెస్ట్, ఏదైతే ఎప్పుడు ఇక్కడ లేనప్పుడు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్యకర్తల మొత్తానికి ఒక వెన్నెముకగా ఉండి నేనున్నాను మీకని మా కాంగ్రెస్ పార్టీకి బ్రతికించిన నాయకునికి మరి మంత్రి పదవి ఇవ్వాలని మేము అందరం కోరుకుంటూ మరొక్కసారి మరి కొత్తగా ఎన్నికైన కాప్షన్ మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీరు మంచి ప్రజల వద్దకు పోయి మంచి పాలన అందించాలని కోరుకుంటూ ఈ అవకాశమైన పెద్దలకు మరి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై కేసీఆర్. కౌన్సిలర్ కానీ ఇప్పుడు ఎన్నుకున్నటువంటి కోఆప్షన్ సభ్యులు కూడా పనిచేయాలి. ఎందుకంటే ఇటువంటి నాయకుని మనం 10 కాలాల పాటు కాపాడుకుంటే ఈ నియోజకవర్గం బాగుంటుంది. ఈ ప్రజలకు కూడా అన్ని అవసరాలు తీర్చిన నాయకుడు మళ్ళీ ఉంటాడు కాబట్టి మనం గుర్తుంచుకొని మెదలాలని కోరుకుంటూ, ముఖ్యంగా 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గం నిద్రావస్థలో ఉండే ఒక్క పని కూడా కాలేదు. మరి అటువంటిది ఈ 2.5 సంవత్సరాల్లో ఇటు సాగునీరు అయితేనేమి, ఇటు త్రాగునీరు అయితేనేమి, ఇటు ఆసుపత్రి అయితేనేమి, వైద్యం, విద్య అన్ని రంగాల్లో మరి దూసుకెళ్తున్న నాయకుడు మనకు దొరకడం మన అదృష్టం. ఈరోజు పుష్కరాలు వస్తున్నాయి. మరి ఆ పుష్కరాలకు కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేసే దిశగా మా గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు మరి అడుగులేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు వారు ఎంతో సుదీర్ఘంగా ఆలోచించి మరి కోఆప్షన్ సభ్యులను మరి మైనార్టీ నుంచి జాకబ్ గారిని అనుభవం ఉన్నవారు మరియు క్రైస్తవులకు ఇస్తే ఎప్పుడు ఈ మున్సిపాలిటీలో మైనార్టీగా ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి క్రైస్తవ సోదరులను కూడా గుర్తించి ఒక సీటు మరి కోఆప్షన్ సభ్యుడిగా మరి జాకబ్ గారిని గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు ఎన్నుకోవడం జరిగింది, సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు సిఎస్ఐ చర్చిలో సీనియర్ నాయకుడు, సీనియర్ క్రిస్టియన్ మైనార్టీ చెందినవాడు కాబట్టి వారిని గుర్తించడం జరిగింది. ఇంకా చాలామంది ఆశావాహులు ఉన్నారు. వారు కూడా రాబోయే రోజుల్లో మరి గౌరవ ప్రేమ్సాగర్ మనల్ని నోచుకుంటే తప్పకుండా వారికి కూడా అవకాశం వస్తుంది. మరి వారికి అవకాశం రాలేదని నిరుత్సాహపడద్దు. ఎందుకంటే వారి వయసును దృష్టిలో పెట్టుకొని జాకబ్ గారిని మరి సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి ఉన్న అనుభవం, క్రైస్తవులతో ఉన్నటువంటి వారి అనుబంధాన్ని గుర్తించి వారికి ప్రేమ్సాగర్ రావు గారు మరి వారిని ఎన్నిక చేశారు. కాబట్టి మిగతా క్రైస్తవ సోదరులు ఎవరు అన్యదా భావించకుండా మరి గౌరవ జాకబ్ గారిని
మీ కమ్యూనిటీ వారు కాబట్టి మీరంతా కూడా ఆశీర్వదించి వారి వెంట ఉండి మీ కమ్యూనిటీ కూడా గౌరవ ప్రేమసాగర్ రావు గుర్తించి క్రైస్తవులకు అవకాశం ఇచ్చినందుకు మీరు కూడా గౌరవ ప్రేమసాగర్ రావు వెంట ఉండాలని మేమంతా ఈ పత్రికాముఖంగా వారిని వేడుకుంటూ మరి అన్యదా భావించద్దని మిగతా వారు ఎవరైనా నామినేషన్ వేసినా కూడా మరి వారు విత్డ్రా చేసుకొని గౌరవ జాకబ్ గారికి అండగా ఉండాలని కూడా కోరుకుంటున్నా. మిగతాది ముస్లిం మైనార్టీ నుంచి మరి మాకు ఎప్పుడూ పార్టీకి అండగా ఉన్నటువంటి ఆజీ కుటుంబం ఎంతో మరి పార్టీకి సేవలు అందించారు. వారికి గుర్తించి వారి సేవలను గుర్తించి మరి వారికి మైనార్టీ ముస్లిం నుంచి తస్లీం గారిని ఇవ్వడం జరిగింది. మిగతా మైనార్టీ సోదరులు కూడా మరి దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాపం వారి పార్టీకి ఎన్నో ఏళ్ళ నుంచి వెన్నంటుంటున్నారు కాబట్టి వారికి ఈ అవకాశం గౌరవ ప్రేమసాగర్ రావు గారు ఇవ్వడం జరిగింది. మరి కష్టపడే వారికి తప్పకుండా గౌరవ ప్రేమసాగర్ రావు గారి దగ్గర మరి అవకాశం వస్తుందని భావించాలి. అదేవిధంగా మరి మిగతా రెండు కూడా మరి చారి ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు పాపం చారి ఇక్కడ నిలబడే వాళ్ళు లేకపోతే ఎంతో ఆవేదన చెందుతున్న దశలో మరి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. అప్పటి నుండి ఇప్పటికి కూడా మరి చారి పార్టీ వెంట ఉన్నాడు. ప్రతిదీ కూడా గౌరవ ప్రేమసాగర్ రావు జరిగిన ఎన్నికల్లో అండగా ఉంటూ వారు కూడా సేవలు అందిస్తున్న ఊపికి చెందినవాడు కాబట్టి మరి వారిని గుర్తించి మరి వారి కమ్యూనిటీలో ఇప్పటికీ ఇక్కడ కౌన్సిలర్ ఎవరు కాలేదని చారి గారిని కూడా గౌరవ ప్రేమసాగర్ రావు గారిని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా మరి వారి కమ్యూనిటీ కానీ వారి స్నేహితులు వారి వెంట ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఎంపికను గుర్తుపట్టి అనేక కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి దశల వారీగా పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ శాసనసభ్యుల కృషి చాలా పట్టుదల గొప్పది. అదేవిధంగా మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా అనేక కార్యక్రమాలు చేసి ఇక్కడ అన్ని విధాల సహాయ సహకారాలు అందించడమే కాకుండా నూతనంగా ఏర్పడినటువంటి రెండోసారి మున్సిపాలిటీలో కూడా అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించి ఎస్సీ ఎస్టీలకు కౌన్సిలర్స్ టికెట్స్ ఇవ్వడమే కాకుండా మైనార్టీలకు కోఆప్షన్ పదవులు అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా అవకాశం కల్పించి ఈ రాష్ట్ర పురోగతిలో ముందు వరుసలో ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి రేపటి క్యాబినెట్ విస్తీర్ణంలో భాగంగా మంత్రిగా అవకాశం కల్పించాలి. ఈ ఉమ్మడి జిల్లాలో తన సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలు ముందు వరుసలో ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి రాష్ట్రంలో క్యాబినెట్ పదవి కావాలని పత్రికాముఖంగా ప్రజలకు విన్నపం చేస్తున్నాం. ప్రజల ఆలోచన విధానాలు కూడా ఇక్కడ శాసనసభ్యులు గారికి సరైన గౌరవం మర్యాద ఇవ్వాల్సిందిగా ఈ మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈరోజు ప్రజల దృష్టిలో ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఇక్కడ శాసనసభ్యులు గారికి తప్పకుండా మంత్రి హోదా కల్పించి తగు న్యాయం చేస్తారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.